మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలండి. ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఈ దినాన్న ప్రభువా, మీ గురించి మేము మీ వాక్యంలో నుంచి నేర్చుకొనిచుండగా జ్ఞానమును పరిశుద్ధాత్మను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుని ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇన్నాళ్ళు మనం పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు రాసిన పత్రికల్లో మనం కొన్ని బైబిల్ సిద్ధాంతాలని నేర్చుకున్నాం. అయితే ఈరోజు పౌలు గారు ప్రభు సంస్కారం గురించి ఏం మాట్లాడుతున్నారో మాకు చెప్పగలరా? ప్రైజ్ గాడ్. మనం ఇంతకుముందు కలుసుకున్నప్పుడు పౌలు గారు బ్యాప్టిజం గురించి ఏం చెప్తున్నారో మనం తెలుసుకున్నాము. ఈరోజు ప్రభు సంస్కారం గురించి, కొంతమంది దీనిని బల్లారాధన అని పిలుస్తారు. అంటే ప్రభు బల్ల దగ్గరికి మనం రావడం అనేది బల్లారాధన అంటారు. కొంతమంది ప్రభు రాత్రి భోజనం అని పిలుస్తూ ఉంటారు, లార్డ్ సప్పర్, లేక కమ్యూనియన్ సర్వీస్. మన అందరి జీవితాల్లో ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాస జీవితంలో ఈ ప్రభు సంస్కారము, ఈ లార్డ్ సప్పర్ అనేది ప్రతి ఒక్కరం కూడా ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. ఇంతకుముందు ఒక బ్రదర్ ఉండేవారు. ఆ బ్రదరు చర్చికి కొన్నిసార్లు వచ్చినా రాకపోయినా ప్రతిసారి ప్రభు భోజనం పెట్టినప్పుడు, అంటే ఈ కమ్యూనియన్ సర్వీస్ ఉన్నప్పుడు, లార్డ్ సప్పర్ ఉన్నప్పుడు మాత్రం ఆయన మిస్ అయ్యేవారు కాదు. ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, ఎప్పుడు మీరు లార్డ్ సప్పర్ ఇచ్చినా నాకు కొంచెం ముందు తెలియచేయండి, నేను ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే నాకు అది అవసరం, నా జీవితంలో నా ఆత్మీయ పెరుగుదలకు నాకు అవసరం అని ఆ పాస్టర్ గారికి చెప్పటము, ఆ బ్రదర్ చాలా సీరియస్గా తీసుకోవటం నేను గమనించేవాడిని. ఈరోజు ప్రభు సంస్కారం గురించి పౌలు గారు ఏం చెప్తున్నారు? ప్రాముఖ్యంగా మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విషయాల్ని తెలియజేస్తున్నారు. మనం ఎక్కువ భాగం మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడొచ్చు. ఒకసారి చదువుతారా? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఆమేన్. గమనిస్తున్నారా? ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారండి? ప్రభు అయిన యేసు, ప్రభువు వలన పొందితిని, ఇంగ్లీష్లో లార్డ్ జీసస్. ఈ ప్రభు సంస్కారము, ఈ లార్డ్ సప్పర్ అనేది మనుషులు స్థాపించినది కాదు. మనుషులు స్థాపించింది కాదు. పౌలు గారు అంటున్నారు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ఫ్రమ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగను సెలబ్రేట్ చేసుకునేవారు. పస్కా పండుగ ఏ నెలలో వచ్చేదో మనకు ఐడియా ఉంది కదండి. మొదటి నెల 14వ తేదీన వారు పాస్ ఓవర్ సెలబ్రేట్ చేసుకునేవారు, పస్కా పండుగ సెలబ్రేట్ చేసుకునేవారు. ఆ పస్కా పండుగ వలన అర్థం ఏంటి? ఆ మొదటి నెల 14వ రోజున ఆ రాత్రి వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ మరణదూత వారి గృహాల నుండి వెళ్ళడం, ఏ గృహంలో అయితే ఆ రక్తము ద్వారబంధం మీద ప్రోక్షింపబడలేదో ఆ గృహంలో మరణము, రక్తం ప్రోక్షించబడితే ఆ గృహంలో మరణము లేదు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మాటకు విధేయత చూపించి వారు గొర్రెపిల్లను వధించి గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వారబంధములకు ప్రోక్షించారు. కాబట్టి వారి గృహాల్లో మరణము లేదు. కానీ ఆ రాత్రి ఐగుప్తీయుల గృహాల్లో ఒక ఘోష, ఒక క్రై. ఐగుప్తీయుల యొక్క ప్రథమ పుత్రుడు, జ్యేష్ఠుని యొక్క మరణము జరిగింది. రాజుగారింట్లో కూడా జరిగింది. గమనిస్తున్నారా ప్రియులరా? అందుకు ఈ పస్కా అనేది ఒక విడుదలకు గుర్తుగా ఉంది. అదే రాత్రి ఫరో ఇంట్లో కూడా మరణం జరిగింది కాబట్టి ఫరో ఆ రాత్రి
మోషే అహరోనును పిలిచి ఈ రాత్రే మీరు వెళ్ళిపోండి. మిడ్ నైట్ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఏమనంటే, మీరు ఆ పస్కా భోజనం చేస్తున్నప్పుడు, ఆ రొట్టె అది తింటున్నప్పుడు మీరు దట్టి కట్టుకొని మీరు రెడీగా ఉండాలి. అవునండి. మీరు సిద్ధంగా ఉండాలి. మీ విడుదల ఏ టైంలోనే రావచ్చు. రిలాక్స్డ్గా కాదు, రెడీగా ఉండండి అని చెప్పేసరికి ఆ రాత్రి వారు తింటున్నప్పుడు ఆ రాత్రి డెలివరెన్స్. సో పస్కా అన్నది విమోచనకు గుర్తు. అవునండి. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడుదలకు గుర్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా పాపమనే ఐగుప్తు నుండి, పాపమనే ఈ బానిసత్వం నుండి మనల్ని ఆయన రక్తం ద్వారా, మన పస్కా బలి పశువుగా, మన గొర్రె పిల్లగా మనల్ని విమోచించారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శిలువ మరణం ముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పస్కా స్థానములో ఆయన ఈ ప్రభు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ద లార్డ్స్ సప్పర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను ఆ పస్కా దగ్గర అవుతున్నప్పుడు సిద్ధపరచమన్నారు. ఆ పస్కా రోజున అంటే ఆ గురువారము రాత్రి, గురువారము సూర్యుడు అస్తమించినప్పుడు శుక్రవారం వచ్చేస్తుంది. ఆ మొదటి నెల 14వ తేదీ ఆ గురువారం రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మేడగదిలో శిష్యులతో ఆ పస్కాని ఆచరించారు. ఇంకా ఆయన ఆ పస్కా స్థానంలో లార్డ్స్ సప్పర్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేశారు. అందుకే పౌలు గారు అంటున్నారు 1 కొరింథీ 11:23లో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువారే దీన్ని స్థాపించారు. ఆయనకి అధికారం ఉన్నది. ఆయనే ఆదిలో వివాహ సంస్థను స్థాపించారు, విశ్రాంతి దినాన్ని స్థాపించారు. ఇవన్నీ కూడా ప్రభువారు. సో ప్రభు వలన నేను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి. అవునండి. ఇదంతా ఎప్పుడు చేశారు? ఆయన అప్పగింపబడకముందు ఆ రాత్రి, ఆ థర్స్డే నైట్ వారు గెత్సెమన్లో ఉన్నప్పుడు ఇస్కరియోతు యూద వారిని తీసుకొచ్చి, నేను ఎవరినైతే ముద్దు పెడుతున్నానో ఆయన్ని మీరు పట్టుకోండి, ఆయనే యేసు అని చెప్పాడు. ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళకముందు వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మేడగదిలో ఆయన ఉన్నారు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను తీసుకున్నారు. ఒక రొట్టెను తీసుకొని ఆయన ఏం చేస్తున్నారు? ఇది మీ కొరకైన నా శరీరం. అవును, అప్పటికి ఇంకా ఆయన శరీరము నలగొట్టబడలేదు. అందుకు ఈ రొట్టె ఆయన శరీరానికి గుర్తుగా ఉన్నది మాత్రమే. దీన్నే సింబల్ లేక ఎంబ్లెమ్ అని మనం పిలుస్తున్నాం. ఆయన నిజంగా శరీరం ఇవ్వలేదు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? 25వ వచనం చదువుతారా? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇప్పుడు ఒక పాత్రను తీసుకుని, ఒక కప్ ఆయన తీసుకొని ఆయన ఏం చేస్తున్నారు? ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. నా రక్తం. అప్పటికి ఇంకా ఆయన రక్తం చిందించబడలేదు. గమనిస్తున్నారా? కాబట్టి ఆ పాత్రలో ఉన్న ఆ ద్రాక్ష రసము, ఇదిగో మీ కొరకు చిందించబడిన నా రక్తం. సో ఈ సింబల్స్ అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొంతమంది క్రైస్తవులు ఈ విషయాన్ని తీసుకుని, ఇదిగో ఆ దైవ సేవకుడు ప్రార్థించగానే ఆ రొట్టె నిజంగా శరీరంగా మారిపోతుంది, ఆ ద్రాక్షరసము ఈ దైవ సేవకుడు ప్రార్థించగానే నిజంగా రక్తంగా మారిపోతుంది. లేదండి, ఇవి సింబల్స్ అని మనం మర్చిపోకూడదు. ఆయన ఇంకా నలగొట్టబడలేదు, ఆయన ఇంకా రక్తం చిందించబడలేదు. కానీ ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి ఆయన ఇస్తున్నారు, అప్పగింపబడక ముందు గమనిస్తున్నారు. సో ఈ రొట్టె ద్రాక్ష రసము నంబర్ 1 సింబల్స్ అని మనం మర్చిపోకూడదు.
ఓకే. సో, ఇప్పుడు రెండవది మనం గమనించవలసింది ఏంటంటే, ఆయన రొట్టెను విరిచి, రొట్టెను విరవడం అంటే, మనం తినాలంటే దానిని విరవాలి. అవును. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము మనం చూస్తే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా 28:28 ఒకసారి చూస్తారా? మనుష్యులు గోధుమలు 28:28 మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడూ దాని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాన్ని నలపడు గదా. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా అంటే గోధుమలను ఏం చేయాలి? రొట్టె చేయటానికి క్రష్ చేయాలి, నలగొట్టాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము మన కొరకు నలగొట్టబడింది. రొట్టెను తయారు చేయాలంటే ఆ గోధుమలను నలగొట్టాలి. నలగొట్టిన తర్వాతే రొట్టె తయారవుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా దున్నబడింది. పిలాతు 39 సార్లు కొరడాలతో కొట్టమన్నారు. మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ సినిమాలో మనం చూస్తాం. అది చూస్తుంటేనే అది యాక్టింగే, కానీ చూస్తుంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. నిజంగా జరిగినప్పుడు ఆ క్రూరంగా ఉన్న రోమా సైనికులు 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఇక ఆ శరీరము ముద్దలు ముద్దలుగా కింద పడిపోవడం, రక్తం కారడం మనం ఊహించలేము. ఆయన నిజంగా మన కొరకు నలగొట్టబడ్డారు. ఈ విషయము ఆ రొట్టె ద్వారా, ద్రాక్షరసం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ రొట్టె కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకి ఇచ్చిన ఆ రొట్టె పులియని రొట్టె, అన్లెవెన్డ్ బ్రెడ్. అంటే మనం ఏదైనా బన్నులు కొనుక్కున్నప్పుడు ఆ బన్ను కొంచెం బ్రెడ్ కొంచెం పైకి వస్తుంది, దాన్ని చేతిలో పెట్టుకుని మనం అలా చేస్తే చిన్న ముక్క అయిపోతుంది. కానీ సాధారణంగా చపాతీ పైకి రాదు. అంటే సో పులిసింది ఎప్పుడు కూడా పొంగుతుంది, ఉబ్బుతుంది, పొంగుతుంది. కానీ మనము మన క్రైస్తవ సంఘాల్లో ఈ బల్ల ఆరాధనని కానీ లార్డ్స్ సప్పర్ అని మనం చేసినప్పుడు ఏ రొట్టె పడితే దాన్ని మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఆ రొట్టె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి గుర్తుగా ఉంది. కాబట్టి పొంగని రొట్టెలు మన ఇశ్రాయేలు ప్రజలు వాడేవారు. అన్లివెన్డ్ బ్రెడ్ మనం వాడాలి. అవి తయారు చేయటం కూడా ఏదో బిస్కెట్లో ఏదో బ్రెడ్ కొనుక్కొచ్చేసి అట్లాగా చేయటం కాకుండా చక్కగా ప్రార్థనపూర్వకంగా పాస్టర్ గారు సిద్ధపడి దానిని పొంగని రొట్టెలుగా తయారు చేయాలి. అలాగే ద్రాక్షరసం కూడా తయారు చేయడానికి ఫ్రెష్, ఎందుకంటే అది పులిసిందైతే పులిసిన ద్రాక్షరసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిష్కలంకమైన రక్తానికి గుర్తుగా ఉండలేదు. అందుగురించి మనము దైవ సేవకులంగా ఫ్రెష్ గ్రేప్స్ మనం తీసుకుని ద్రాక్షలు తీసుకుని దానిని నలగొట్టినప్పుడే ద్రాక్షరసము వస్తుంది. కాబట్టి పులిసినది అంటే కొంచెం ఫర్మెంట్ అయిన ద్రాక్షరసం కానీ మనం ఈ ఆరాధనలో వాడకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనకి నల్ల ద్రాక్షలు దొరుకుతున్నాయి. కాబట్టి ఫ్రెష్గా మనం తయారు చేసుకుని చక్కగా ఫ్రెష్ గ్రేప్ చూసే మనం ఇవ్వాలి. పులిసిందైతే యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి గుర్తుగా ఉండే సింబల్ కాదు. కాబట్టి మనం ఈ ప్రభు భోజనము, ఈ లార్డ్స్ సప్పర్ తీసుకుంటున్నప్పుడు, దైవ సేవకులుగా సిద్ధపరుస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దీనిని ఆత్మీయంగా ఫుల్ బ్లెస్సింగ్ మనం పొందాలంటే జాగ్రత్తగా చేయాలని మనం తెలుసుకుంటున్నాము. దీన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.
మొదటి కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనము. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. ఆ, ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా. ద కప్ ఆఫ్ బ్లెస్సింగ్. మనకు దీవెనకరంగా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా వీటిని చేయాలి. చాలా చక్కగా చెప్పారండి. అయితే ఈ యొక్క ప్రభు సంస్కారంలో ఒకరి పాదములు ఒకరు కడుక్కోవటం కూడా అవసరం అంటారా? చాలా కీలకమైన ప్రశ్న మీరు అడిగారు. ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు సంస్కారంలో పాదాలు కడుక్కోవడం అవసరమా? మనం బైబిల్లో చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రొట్టెను ద్రాక్షరసము ఇవ్వకముందు ఏం చేశారు? శిష్యుల పాదాలని ఆయన కడిగారు. ఒకసారి ఈ విషయం మనం యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. గమనిస్తున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రొట్టెలో ద్రాక్షరసం తీసుకోవడానికి ఇది మంచి సిద్ధపాటు. అవునండి, చాలా మంచి సిద్ధపాటు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూడొచ్చు ప్రియులరా. 7వ వచనానికి మనం వెళ్ళి చూద్దాం. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా. పేతురుకి శిష్యులు పాదాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కడుగుతున్నప్పుడు పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు అంగీకరించలేదు. ఏమంటున్నాడు? 8వ వచనం, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. కడగడం, పాదాలు కడుక్కోవడం అవసరం. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల పాదాలని కడిగారు. కడిగిన తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి సెలవిచ్చారు? 13వ అధ్యాయము 17వ వచనంలో, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఇదిగో మీరు చూశారు, మీరు దీన్ని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. అంత మాత్రమే కాదు, 15వ వచనంలో కూడా యోహాను సువార్త 13:15, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. వావ్! ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మోడల్ చూపించారు. అవునండి, మనం కూడా ఇలా చేయాలి. ఇది అసలైన సిద్ధపాటని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు. చాలా సంఘాల్లో డైరెక్ట్గా వచ్చేసి రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం జరుగుతుంది. ఆ సరి అయిన సిద్ధపాటు లేకపోతే అది మనకు దీవెనకరంగా ఉండదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు చేశారు అలాగా? ఎందుకు శిష్యుల పాదాలు కడిగి మీరును ఒకరు పాదములు ఒకరు కడగమని ఎందుకు చెప్పారు? ఇదేదో పాదాలు కడగటం కేవలం మన కాళ్ళ మీద ఉన్న పాదాల మీద ఉన్న ఆ మురికి పోవడం మాత్రమే కాదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో మనం చూడొచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో ఏమన్నారు? నేను నీ పాదములు కడగని ఎడల, 8వ వచనం 13:8, నేను నిన్ను కడగని ఎడల నాతో కూడా నీకు పాలు లేదని. కడగకపోతే, ఆ కడుక్కోవడం లేకపోతే నీతో నాకు పాలు లేదు. నీతో నాకు పాలు లేదంటే దాని అర్థం ఏంటి? పేతురు గ్రహించాడు, దేవుని రాజ్యంలో నీకు పాలు లేదు, స్థానం లేదు. అందుకు పేతురు ఈ విషయాన్ని గ్రహించి వెంటనే ఎలా స్పందించాడో యోహాను సువార్త 13వ అధ్యాయము 9వ వచనము. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. ఇప్పుడు పేతురుకి అర్థమైంది, ఆ కడుక్కోవటం లేకపోతే, దేవుడు మన పాదాలను కడగకపోతే నా పరిస్థితి దేవునికి నాకు పాలు లేదు, దేవునితో నేను కనెక్షన్ లేదు. ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ సహోదరుని పాదాలు కడుగుచున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? యేసయ్య
ఆయన పాదాలని కడుగుతున్నారు. నీ సహోదరుడు నీ పాదాలు కడిగినప్పుడు యేసయ్య నీ పాదాలని కడుగుతున్నారు. అంటే ఇదేదో మురుకుపోవడం మాత్రమే కాదు, ఇట్ రిప్రజెంట్స్ ఏ హయ్యర్ క్లెన్సింగ్. ఇంకా చాలా విలువైన ఈ కడుక్కోవడం, శుభ్రపరచడం అంటే హృదయాన్ని కడగటం ఇది రిప్రజెంట్ చేస్తుంది. అవునండి. మనము ఎందుకులే పాదాలు కడుక్కోవటం అని మనం తీసేసేసరికి మనకేమర్థమవుతుందంటే ఆ ఫుల్ బ్లెస్సింగ్ మనం పొందలేకపోతున్నాం. సో దిస్ ఈస్ ద ట్రూ ప్రిపరేషన్, ఐడియల్ ప్రిపరేషన్ అని మనం చూస్తూ ఉన్నాము. సో మనం గమనించినట్లయితే ఏదో డస్ట్ పోవడం కాదు, మురుకుపోవడం మాత్రమే కాదు, ఇది హయ్యర్ క్లెన్సింగ్. అప్పుడు పేతురుతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం కూడా మనం చూద్దామండి. ప్రభువా, అలాగైతే నా పాదాలు కాదు, నా చేతులు, నా కాళ్ళు, నా ముఖం, నా తల నుండి కడిగేసే ప్రభు అన్నారు. అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానము 10వ వచనము. యేసు అతని చూచి, స్నానం చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. యేసయ్య ఇప్పుడు పేతురుతో అంటున్నారు, స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలా. మరి స్నానం ఏంటి ఇక్కడ? స్నానము బాప్టిసానికి గుర్తుగా. గమనిస్తున్నారా ప్రియులరా? బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాల్లో తెలుసు, నేను బాప్టిజం తీసుకున్న తర్వాత పోస్ట్ బాప్టిజం సిన్స్, బాప్టిజం తీసుకున్న తర్వాత నేను ఎన్నో పొరపాట్లు చేశాను, ఎన్నో పాపాలు చేశాను. బాప్టిజం తీసుకున్న తర్వాత నేను పవిత్రంగా ఉంటే ఎంత బాగుండను. కానీ ఈ పాపలోకంలో ఏమవుతుంది? మనం స్నానం చేసిన తర్వాత శుభ్రం అవుతున్నాం, కానీ మరలా ఈ లోక ప్రయాణంలో మళ్ళీ మురికి, దుమ్మి, ధూళి అంటుకుపోతుంది. అందుకు ప్రభు అంటున్నారు, స్నానం చేసిన వారు పాదాలు కడుక్కుంటే చాలా. అవును ప్రియులరా, నీవు స్నానం చేసావా అంటే బాప్టిజం తీసుకున్నావా? బాప్టిజం తీసుకున్నవారు పాపాల్లో పడుతున్నాము. ఇప్పుడు మరి అవి కడగబడాలి కదా. అందుకే ప్రభు బల్ల దగ్గరకు మనం రావడం అవసరం. అవును, లార్డ్ సప్పర్లో పాల్గొనడము అవసరం. ఈ విధంగా దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని పవిత్రపరిచి మరలా మనల్ని శుభ్రపరిచి ఆయన మార్గంలో నడిపిస్తున్నారు. ఇది మనకు దీవెనకరంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశారు. ఏదో నీళ్లతో కడుక్కుంటే పోతుందా? ఆ నీళ్లు దేనికి గుర్తుగా ఉన్నాయో ఒకసారి జకరియా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడు. ఒక ఊట, ఏ ఫౌంటైన్. ఏంటా ఊట? ఫౌంటైన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రక్తంలో, ఇక్కడ మనం నీళ్ళలో కడగటం అంటే ఆయన రక్తంలో మనం కడగబడే ఆ పరిస్థితికి సూచనగా ఉంటుంది. గమనిస్తున్నారా? మనము కొద్ది నిమిషాల క్రితం ఆ రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి గుర్తుగా, సూచనగా ఉన్నది. ఆ ద్రాక్షరసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి గుర్తుగా ఉంది. ఈ పాదాలు కడుక్కోవడము ఏ హయ్యర్ క్లెన్సింగ్. ఇంకా మన జీవితం మనం శుభ్రపరచడం దానికి మనం గుర్తుగా ఉంది. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పిలుస్తున్నారా? నిన్ను నన్ను పిలుస్తున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మేడగదిలో ఒక మాట అన్నారు. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనము ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 26:27. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. దీనిలోనిది మీరందరూ త్రాగుడి. అందరూ, ఆల్. అంటే ప్రభు బల్ల దగ్గరకు
రావడానికి నీకు ఆహ్వానం ఉన్నది. నీకు ఆ హక్కును ఆయన ఇస్తున్నారు. ఎవరు కూడా నిన్ను ఆపలేరు ప్రియ సహోదరుడా, సహోదరి. ఇదిగో నువ్వు కమ్యూనిటీ సర్వీస్లో పాల్గొనడానికి నీకు అర్హత లేదు, తప్పుకో, నువ్వు రావద్దు అంటానికి వీలు లేదు. ఒక రోజున ఒక స్త్రీ, ఒక పెద్ద ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యా నేను బల దగ్గరికి రావడానికి నాకు అవకాశం లేదా? ఉన్నది. మరి ఎందుకు ఆ సహోదరి నాతో అలాగన్నారు? నువ్వు తీసుకోవద్దు అని నన్ను పంపించేశారు. లేదు, ఎవరు ఆప్ చేస్తారో నువ్వు రా, ఇక్కడ కూర్చో అని చెప్పాను. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలుస్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం, దీనిలోనిది ఎంతమంది అండి? మీరందరూ త్రాగుడే. బ్రదర్, మీకు ప్రభు బల దగ్గర అవకాశం ఉన్నది. సిస్టర్, మీకు ప్రభు బల దగ్గర మీకు అవకాశం ఉన్నది. మీ సీట్ ఖాళీ అవ్వకూడదు. దేవుని బల దగ్గర నీ సీట్ ఖాళీగా ఉండకూడదు. చాలామంది, ఇదిగో నేను ఘోర పాపిని, నేనేదో పాపాలు చేసేస్తాను, అందుకు నేను ప్రభువు బల దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు అని చాలామంది ప్రక్కకు తప్పుకుంటారు. ఈ రోజున పాపం చేసిన వారికే కొరకే ఈ బల్ల, పాపం చేసిన మన కొరకే ఆ ఊట, ఆ ఫౌంటైన్ ఇన్ జెరూసలేం. యేసయ్య ఆయన రక్తము ఒక ఊటగా నీ కొరకు చిందించబడింది. కాబట్టి ఇది నీ కొరకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు సెలవిస్తున్నారు. ఒకవేళ నువ్వు ఈ ప్రభువు బల్ల, ఈ సంస్కారంలో నువ్వు పాల్గొనకపోయినట్లయితే నీ పరిస్థితి ఏమవుతుందో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనము, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ప్రభు అంటున్నారా, యు విల్ లివ్ ఫర్ ఎవర్. నాతో నువ్వు నిత్యము జీవించాలంటే ఇదిగో బల్ల, ఆ రొట్టె, ఆ ద్రాక్షరసము. మన ప్రభు అని యేసుక్రీస్తు వారు అన్నారు ఆ రాత్రి, ఇదిగో మీ కొరకు చిందించబడిన ఈ రక్తము, నూతన నిబంధనకు సంబంధించిన ఈ రక్తము, మరలా తండ్రి ఎదుట మీతో కూడా నేను త్రాగు వరకు దీనిని ముట్టుకోనని ప్రభు సెలవిచ్చారు. ఆ పాత్రలోనిది మనం త్రాగినప్పుడల్లా, ఆ రొట్టెను మనం తీసుకున్నప్పుడల్లా ప్రభు యొక్క మరణాన్ని మాత్రమే కాదు, ఆయన యొక్క రెండవ రాకడ గురించి మనం మన నిరీక్షణను వ్యక్తపరుస్తున్నాం. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆహ్వానిస్తున్నారు. మీ ఆలయంలో నెక్స్ట్ టైం ఆ ఆరాధన ప్రభు సంస్కారం ఉన్నప్పుడు మీరు తప్పించుకొని వెళ్ళిపోవద్దా. సంతోషంగా మీరు తీసుకొని దేవునిలో కడగబడి పవిత్రమైన జీవితం జీవించినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ విషయాలు మాకు బయలుపరిచినందుకు వందనములు. మా జీవితాలు నడిపించుకుని మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you, friends.